ఎక్కడ ఆంధ్రాలో? నర్సరావుపేట. నర్సరావుపేట. ఏంటి ఆంధ్రాలో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఏముందన్న ఏమీ లేదు కదా, అంతా డల్లే కదా. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి ఏముంది, వచ్చిన డబ్బులు వెనక్కే తీసుకేసుకుంటున్నారు. రైతు భరోసా అంటున్నారు, ఏమీ ఉండదు. దానివల్ల ఆటో డబ్బులు ఇస్తున్నా అన్నారు, పెన్షన్లు ఇస్తున్నారు. యువతకు లేదు కదన్న, ముందర జాబ్స్ లేవు, ఏమీ లేవు. మేము ఇక్కడికి వచ్చి కష్టపడాల్సిన అవసరం ఏముంది? తెలంగాణ వచ్చి మనం మంచి సోర్స్ ఉంటేనే కదా, మంచి సోర్స్ లేని మనం ఏం చేయలేము. ఆయన వల్ల ఏం ఉపయోగం కూడా లేదు. ఏదైనా కానీ మంచి చేస్తేనే కదా ప్రజలకి. ఇప్పుడు ఏమైనా ఇస్తున్నారు తప్పించి కానీ వెనక తీసేసుకుంటున్నారు అంతా. మరి స్కామ్ మన ఎందుకు ఉంది? రుషికొండకి మొత్తం ధ్వంసం చేశాడు, అయిపోయింది. ఆయనకి ఇల్లులు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? క్యాపిటల్ లేదు, ఏమీ లేదు, సోర్స్ ఏమీ లేదు. ఊరక రైతులు ఏదో చించుకుంటున్నారు, ఏమీ ఉపయోగం లేదు. వాళ్ళకి ఏమైనా మంచి ఏమైనా మొన్న యాక్సిడెంట్ జరిగింది, ట్రైన్ యాక్సిడెంట్, ఏమైనా పరామర్శించాడా? వెళ్ళి హెలికాప్టర్లో చూసేసి వచ్చాడు పోయి. ఏమైనా మనిషి అన్న ఆయన, ఎవరైనా గౌరవిస్తారా? ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలన్నీ బాబు గారి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా తీరుతాయని అనుకుంటున్నాం. ఏంటంటే హైదరాబాద్ డెవలప్ చేసింది ఆయనే, ఇంత డెవలప్ అయ్యేది ఎవరైనా అనుకోలేదు కదా. ఏదైనా ఉంటే క్యాపిటల్ ఉండాలి కదా ఫస్ట్, ఏదో ఒకటి క్యాపిటల్ ఉంటేనే కదా మన సోర్స్ ఏదైనా కానీ, జాబ్స్ కానీ, ఐటీ జాబ్స్ కానీ. అలాంటి ఆంధ్ర ప్రజలు మొత్తం ఇక్కడికి వస్తున్నారు. ఉన్న ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్లో హోప్ అయితే బాబు గారు దానివల్లే సోర్స్. మన 150 సీట్లు అంత భారీ గెలిపించారు కదా, ఈసారి మన అన్ని సీట్లు వస్తాయా? 150 వచ్చినాయి అన్న. ట్రైపేడ్ ఉంటే ఏం లేదు, పట్టుకుంటున్నాను.